అంటే ఇంకా ఇష్టం ఓ చోట ఉన్నది కోసం నా ప్రేమ పేరు నీలాకాశం. ముద్దే కదా పెట్టాను ఒకసారి పెడితే కొంచెం ఏదో ఒకటి మాట్లాడండి. Congratulations on your 10K subscribers. 100K. నిన్ను మయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు లాస్ట్ డే ఇన్ షిరిడి. మేము ప్లాన్ చేసుకున్నది అయితే 3 days ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ డే 1 day 2 ఆల్రెడీ అప్డేట్ చేశాను కదా, అంటే దర్శనాల రోజుది. అండ్ ఆల్సో మేము ట్రిప్ వెళ్ళింది, మినీ తాజ్మహల్ ఇవన్నీ చూపించాను కదా మొన్నటి వీడియోలో. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఆ వీడియో. అండ్ ఇక్కడైతే మేము ప్యాక్ చేసేసుకుంటున్నాము. ముందు రోజు అనమాట ఇది. అంటే మేము బయలుదేరిన రోజు ఏంటంటే మేము 11 o'clock కల్లా చెక్అవుట్ చేసేయాలి. సో 11 o'clockకి ఏ రూమ్ అయినా సరే 11 మీరు చెక్అవుట్ చేసేయాలన్నమాట. మేము తీసుకున్న రూమ్ అయితే రూల్స్ ఉన్నాయి, మరి మిగతావి మాకు తెలియదు అంతగా. ఇది వచ్చేసి సాయి భక్తి నివాస్ అనమాట ఇది. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు మీకు వస్తుంది అది. అండ్ చాలామంది అంటున్నారు మీరు దర్శనాలకి వాటికి అనవసరంగా బుక్ చేసుకున్నారు, ఈజీగానే వెళ్ళిపోవచ్చు దర్శనాలకి కానీ లేకపోతే హారతికి కానీ వెళ్ళిపోవచ్చు ఈజీగా అన్నారు. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. బట్ మేము షిరిడి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, అప్పుడు షిరిడి వేరు ఇప్పుడు షిరిడి వేరు. సో పిల్లలతో వెళ్తున్నాం కదా, ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో మేము బుక్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఫ్రీ దర్శనం ఉంటే ఎలాగో 2-3 days ఉంటాం కదా, ఫ్రీ దర్శనం ఇంకొక రోజు వెళ్దాము. ఫస్ట్ ఒక బుక్ చేసేసుకుందామని దాని మీద దర్శనాలు అండ్ ఆల్సో హారతికి బుక్ చేసుకున్నాము. అండ్ ఆల్సో పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఫ్రీ దర్శనం కొంచెం రష్గా ఉంటే మనం ఇబ్బంది పడతాం కదా, పిల్లలతో 4 పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడతాం కాబట్టి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకైనా మంచిదని 600 rupees ఎంతో అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు, నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ మిగతా వాళ్ళందరూ ముందు రోజు అలా కొంతమంది అలా ప్యాక్ చేసుకున్నారు, కొంతమంది ఇంకా ప్యాక్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కలాగా ఇది అవుతున్నాము. అండ్ నేనైతే సీరియస్లీ ట్రిప్ ఎంత బాగా ఎంజాయ్ చేశాను తెలుసా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్తో, అసలు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలా, మేమైతే దర్శనాలు మొత్తం అయిపోయిన తర్వాత రోజు రాత్రి ఫుల్గా డాన్సులు కూడా వేసుకున్నాము. ఇంకా అవి డాన్సులు అవన్నీ కూడా కొంచెం పర్సనల్ కింద వస్తాయి కదా, అందువల్ల నేను అవి అప్డేట్ చేయట్లా. వీళ్ళెవ్వరికి కూడా యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ చేయడం కానీ, వీళ్ళందరికీ తెలుసు యూట్యూబ్ ఉందని. అండ్ ఆల్సో ఎలా ఉంది, ఎలా రన్ అవుతుంది అన్నీ కూడా తెలుసు, ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళు నా వీడియోస్ చూస్తారు. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ చూడరా, మీరు అందరే తెలియని వాళ్ళే చక్కగా నా వీడియోస్ అందరూ చూస్తున్నారు. ఫ్రెండ్స్ చూడకుండా అంటారా చెప్పండి. సో అందరికీ తెలుసు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. అందుకని నేను వీడియోస్ నేను ఇంకా మర్చిపోయినా సరే వాళ్ళు అంటున్నారు ఏం చాంది వీడియో తీయట్లేదని చెప్పేసి. వాళ్ళు అంటుంటే నాకు గుర్తొస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడైతే మేము ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. అంటే చెక్అవుట్ చేసేయాలి. ఇప్పుడు 10:30 అలా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మేము 2 daysకి 24 hours రూమ్ చెక్అవుట్ అయిపోవాలి. ఇంకొక రోజు మేము ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఓన్లీ 48 hours మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవుతుంది. అంటే ఇంకొక 24 hours మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవుతుంది. ఇంకొక రోజు మీకు కావాలంటే మీరు ఈజీగానే మళ్ళీ మీ ఆధార్ కార్డ్స్ అవి పట్టుకెళ్ళి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఎంతమంది ఉంటున్నారు, మీ రిలేషన్ ఏంటి, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ అన్నీ మీ అప్లికేషన్లో ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక రూమ్ అలాట్ చేస్తారనమాట. పెద్ద అంటే రూములు ఉండవు అనేది ఏం లేదు. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్ని కలిసాను అనమాట. నేను ఫ్రెండ్ అంటే యాక్చువల్గా ఈయన శంకర్ అనమాట, తన పేరు గవర్పాలమే, అనకాపల్లి మా ఏరియానే. కాకపోతే తిను నా ఫ్రెండ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండే, కాకపోతే నా క్లాస్మేట్ కాదు, మా అక్క క్లాస్మేట్ అనమాట. మా అక్క ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్సే, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పిక్నిక్లకి ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను తీసుకెళ్లేవాళ్ళు. సో తిను ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటే అందులో ఒక అతను అనమాట. అంటే బాగా తిరిగే గ్యాంగ్ ఉంటుంది కదా, సో అందులో ఒక అతను అనమాట. నన్ను దేనికైనా సరే తీసుకెళ్లేవారు చక్కగా. నేను కూడా వాళ్ళ ఫ్రెండ్ లాగే అనమాట. నేను తను మాట్లాడుతుంది నేను యాడ్ చేస్తాను, మేబీ కాపీరైట్ వస్తుందో ఏమో తెలియదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం మ్యూజిక్ వినిపిస్తుంది, సాయిబాబా పాట ఇది వినిపిస్తుంది. అందుకని నేను ఇది మ్యూట్ పెడతాను, ఒకసారి టెస్ట్ చేస్తాను అనమాట కాపీరైట్ వస్తుందా లేదా అనేది. సో ఒకసారి వినేయండి, ఆ తర్వాత మనం మాట్లాడదాం. రండి కంపల్సరీగా. మీరు అసలు బేరం కూడా ఎప్పుడు రాలేదు కదా.
హాయ్ చెప్పండి. హాయ్ చాంది. ఏమైనా మాట్లాడచ్చు కదా. అయ్యో ఏదో ఒకటి మాట్లాడండి. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 10K సబ్స్క్రైబర్స్. 100K. Thank you. And more subscribers to More go. to go. Okay. మీరేం చెప్పండి. ఈయనే మెయిన్ అబ్బా, ఈయనే మెయిన్. అసలు కొంచెం గట్టిగా చెప్పండి. కంగ్రాచులేషన్స్ చెప్పు. ఈయన యాక్చువల్గా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. నేను చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ఈయన ఫ్రెండ్. నా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అమ్మాయిని చూశాను. ఈరోజు ఆ అమ్మాయి నేను చైల్డ్హుడ్లో చూసిన అమ్మాయిలా లేదు. నిజంగా చాలా మంచి స్థితికి ఎదిగింది. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టకూడదని చెప్పండి. ఇప్పుడు నా మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టమని నువ్వు ఇండైరెక్ట్గా లేదు కాంట్రవర్సీ అయిందనమాట ఒకసారి, అందుకని చెప్పి. నేను తను చెప్పింది యాడ్ చేస్తానో లేకపోతే మ్యూజిక్ యాడ్ చేస్తానో తెలీదు, ఎందుకంటే కాపీరైట్ వచ్చిందని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అది తను ఏం చెప్తున్నారంటే, ఇన్ కేస్ తన ఆడియో లేకపోతే తను ఏంటంటే, నేను చూసిన అమ్మాయి వేరు, ఇప్పుడు చూసిన అమ్మాయి వేరు, యూట్యూబ్లో చాలా బాగా గ్రో అవుతుంది, తను ఇంకా ఉన్న స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కలిసినందుకు. మీరు అంటేనే చాలా ఆక్వర్డ్గా అనిపించేస్తుంది కూడా మాకు. మేము చాలా సంవత్సరాల తర్వాత కలవడం వల్ల నేను మీరు అని రెస్పెక్ట్ చేస్తాను, లేదంటే నువ్వు అని పిలుచుకోవడం అలవాటు అనమాట ఫస్ట్ నుంచి. సో అది. అండ్ ఇక్కడైతే మా ట్రైన్లో మా సందడి, మా హడావిడి ఒకసారి చూసేయండి మీరు. చాలా అంటే చాలా హడావిడిగా చేసుకున్నాము, ఎందుకంటే ఇంక వెళ్ళిపోతున్నాం కదా, బయలుదేరిపోతున్నాం కదా అనేది ఉందన్నమాట ట్రైన్లో, అందుకని చెప్పేసి. అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ, పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి, పెంచుకున్న మత్తులో పడి మతి చెడి, గాలితో చెప్పని మన మొదటి గెలుపు ఇదని, నా మనసుకేమైంది నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదలా చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా, అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది నా పేరు కొద్దిగా, ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ, ఇంతగా నన్ను ఎవరు కమ్ముకోలేరు, లోకమంటే ఇద్దరే అని మనం అని, స్వర్గం అంటే ఇక్కడే అంటే సరే అని, వేరే పాడని మన చిలిపి కథని అంటే ఇంకా ఇష్టం, ఓ చోట నానే కోసం నా ప్రేమ పేరు నీలాకాశం, సూర్యుడు చూపైన నా చెయ్యి తాకందే నేను తాకనే చెరి, ఏ చిన్ని కలుతైనా నా చెయ్యి తాకందే నేను చేయవించలి, నేనంటే నాకు చాలానే ఇప్పుడు దీన్ని నేను నేనున్నట్టుగా అనుకుంటూ ఉండే వింతగా, నా కోసం నువ్వే వెతికేంతలా, నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలంటున్నా, ఊపిరి నీకు ఉయ్యాల, అవుమల్లా నీ చేతుల్లో నిన్ను మొయ్యాల, ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవుమల్లానే. దానికి రావట్లేదు అది.
పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల. మేము మెయిన్ ట్రైన్ జర్నీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. బట్ ఏమైందంటే హైదరాబాద్ ని షిరిడి వెళ్ళేటప్పుడు అందరి బెడ్స్ లో ఒక దగ్గర రాలేదు, ఇద్దరు ఒక దగ్గర అలా వచ్చాయన్నమాట. చాలా క్లమ్జీగా వచ్చింది. ట్రైన్ కూడా చాలా కంజెస్టెడ్ గా అనిపించింది. అందువల్ల అసలు కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకోవడం, పాటలు పాడుకోవడం, సందడి చేసుకోవడం ఇవి ఏం చేయలేదు. అందుకని రిటర్న్ లో ఒక దగ్గర బెర్త్లన్నీ ఒక దగ్గర రావడం వల్ల చక్కగా ఆ జర్నీ అదే వేరే, ఇంకా ఫన్నే వేరు ఉంటుంది కదా. సో ఇలా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. మెయిన్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇలా ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. సరదాగా కామెడీ చేసుకోవడం, ఆ జర్నీ అసలు తెలియదు, అసలు అంత బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్తాం కదా దాని మీద. అండ్ ఇక్కడ అయితే పిల్లలు కూడా ఎంత హుషారుగా ఉన్నారంటే అసలు అంత హుషారుగా ఉన్నారు. ఇవాన్షి కానీ లేకపోతే డోరా కానీ ధరణి కానీ వీళ్ళు ముగ్గురు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. అండ్ మార్నింగ్ క్లిప్ అనమాట ఇది. మార్నింగ్ ఇంక లేచిన వెంటనే ఇంకా ప్రవీణ్ కాల్ చేశారు. ప్రవీణ్తో మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఇంకా మేము ఎక్కడి వరకు వచ్చింది ట్రైన్ ఇవన్నీ చెప్పినప్పుడు ఇంకా మౌలి షో చేసి తను వెళ్ళిపోయింది, తను రిటర్న్ అయిపోయింది. మను సౌజీ వచ్చేసి నేను ఇన్వైట్ చేశాను అనమాట ఇంటికి, ఒక 4 రోజులు ఉండండి అని చెప్పేసి. సో వాళ్ళు మన ఇంట్లో స్టే చేయడానికి వస్తున్నారనమాట. అండ్ రేపటి నుంచి అయితే నేను ఆ వీడియోస్ అప్డేట్ చేస్తే కంటిన్యూ చేస్తాను అనమాట ఇంకా వ్లాగ్స్. ఇంక ఇది లాస్ట్ జర్నీ అనమాట మా ఫ్రెండ్స్తో. అది వెళ్ళిపోయింది నువ్వు ఇలా వీడియో తీసుకున్నావు. నేను వీడియో చూసుకుంటాను అలా బాగానే కిరికిరిలో చూడు కేసి వేసి వేసి పెరిగేసి ఇంకోటి వంకాయ కూర వేసి అత్తారింటికి దారి స్టేషన్ రా. తర్వాత నిన్న నేను ఒక షార్ట్ పెట్టాను కదా, లైక్ మా మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి, May 2nd. సో ఎవరెవరైతే విష్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే కూర్గ్లో ఉన్నా, వెకేషన్కి వెళ్తున్నానని చెప్పాను కదా అమెజాన్ షాపింగ్ హాల్లోని. కూర్గ్లో ఉన్నాము. మేమైతే కూర్గ్ వాయనాడు ట్రిప్ వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది మా 10th యానివర్సరీ. నేను ఫుల్గా వీడియోస్ అన్నీ తీశాను, నేను మీకు సూపర్గా అప్డేట్ చేస్తాను. సో లైన్గా వస్తాను అనమాట. ఇప్పుడు షిరిడి అయిపోయింది కదా, షిరిడి అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారు కదా, సో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మేము ఎలా స్పెండ్ చేస్తాం అనేది అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత యానివర్సరీ వ్లాగ్, ఆ తర్వాత మనకి ఇవి కూర్గ్ వాయనాడు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అనమాట. అండ్ తర్వాత నేను సమ్మర్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇవన్నీ కూడా చాలా హడావిడి మీద ఉన్నా. నేను జర్నీలు అయిపోతున్నాయి నాకు. ఈ సమ్మర్లో ఎంతైతే ఒక దగ్గర ఉండి చల్లగా కూర్చోవాలి అని అనుకుంటామో ఫుల్ తిరుగుతున్నాను అనమాట. అండ్ కూర్గ్ మేమైతే ప్రస్తుతానికి ఈరోజు నేను ఎడిట్ చేసేది కూర్గ్లో ఎడిట్ చేస్తున్నా. కూర్గ్లో అంత కూల్ క్లైమేట్ అయితే లేదు, సమ్మర్ అయితే ఎఫెక్ట్ ఉంది ఇక్కడ కూడా. సో ఎవరైనా ప్లాన్ చేస్తే కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే సమ్మర్ ఇక్కడ కూర్గ్ నార్మల్గా దేనికి వస్తాం, హిల్ స్టేషన్ అని చెప్పేసి చల్లదనాని కోసం వస్తాము, ఆ క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి. బట్ ఇక్కడ క్లైమేట్ అదంతా ఓకే, కానీ క్లైమేట్ మెయిన్ హాట్ ఎక్కువ ఉందన్నమాట. సమ్మర్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంది. సో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే అవాయిడ్ చేయండి. సో ఇక్కడైతే మాకు అలా చెప్పిన వాళ్ళు లేరు అవాయిడ్ చేయండి అని చెప్పేసి మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాం. బాగా ఎంజాయ్ చేస్తున్నాం, కాకపోతే కొంచెం సమ్మర్ ఎఫెక్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని క్లిప్స్ అవన్నీ తీసుకున్నాం. ఇంక లాస్ట్ వెళ్ళిపోతున్నాం అబ్బా అని చెప్పేసి. ఇలా అంటే అలా అయిపోయింది తెలుసు, అసలు ట్రిప్ చాలా తొందరగా అయిపోయింది. అండ్ నాది డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ నేను రుద్రాణి ఆర్ట్ స్టూడియోలో తీసుకున్నాను. లాస్ట్ టైం గుర్తుందా మీకు, నేను వీడియో అప్డేట్ చేశాను కదా, రుద్రాణి ఆర్ట్ స్టూడియోలో తీసుకుని. దుప్పట్టా కూడా వస్తుంది, కాకపోతే నేను దుప్పట్టా క్యారీ చేయలేదు, ట్రావెలింగ్లో కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇది వేసుకున్నాను. సో ఇది ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్. నేను ప్రవీణ్ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. అండ్ ఇక్కడ నేను ఎన్ని టేక్స్ తీసానో అసలు. సో అది ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఫన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మీ కామెంట్స్ నేను ప్రతిదీ చదువుతాను, కాకపోతే అప్పుడు రిప్లై ఇవ్వను అనమాట. కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల, ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.